తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. అదేంటనేది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, మంగళవారం నాంపల్లిలో టీఎన్జీఓ భవన్కు మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ చిత్రంలోకి చూసుకున్నట్లయితే, ఇక మాకు ఓపిక లేదు, కొత్త ప్రభుత్వం అని వేచి చూసాం. 1వ తేదీన జీతాలే ముఖ్యం కాదు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. పెండింగ్లో అనేక సమస్యలున్నాయి, పరిష్కరించకుంటే పోరుబాటే, ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ. ఎంఐఎస్ అయితే జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ కొత్త ప్రభుత్వం అని ఇన్నాళ్ళు ఓపిక పట్టామని, ఇక తమకు ఓపిక లేదని, రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఉద్యోగులు 1వ తేదీన జీతాలు ఇచ్చినా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఇక వెళ్తుందని చొరవ చూపాలని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నాంపల్లిలో టీఎన్జీఓ భవన్లో నిర్వహించడం జరిగిందనమాట. ఇక త్వరలోనే వీటిపైన మనకైతే చర్చ జరగనుంది. మనకు ఇక ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందని మనకైతే మనకు తెలంగాణ సంఘాలు అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట.